ఇప్పుడు వచ్చేసి మనం రాణి మహల్ని చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇదే రాణి మహల్, రాణి డ్రెస్సింగ్ రూమ్, మేకప్ రూమ్ అని చెప్పచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ ఉండేది. ఓకేనా, రాణి వారు ఈ నీళ్ళలోనే ముఖం చూసుకునేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా దిగుట్ మోడల్, అల్మారా మోడల్ ఉన్నాయి. ఇందులోనే సామాన్లు అయితే పెట్టుకునేవారు చూడొచ్చు. కానీ అద్దం యూజ్ చేసుకోపోయేవారు వాళ్ళు. అప్పటి రాణులు అయితే అద్దం యూజ్ చేసుకోపోయేవారు. ఎందుకంటే అద్దంలో చూస్తే అందం తగ్గుతుందని చెప్పి చూపించిన మంచినీళ్ళ తొట్టి ఉంది కదా, ఆ తొట్టిలో చూస్తూ వాళ్ళైతే రెడీ అయ్యేవారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పైన టాప్ అయితే మొత్తం కూలిపోయింది. లేకపోతే మాత్రం ఈ రూమ్ అద్భుతంగా అయితే ఉండేది. ఇందులోనే వారి యొక్క సామాన్లు అయితే రెడీ అయ్యేటి అన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో రాణి మహల్. ఇప్పుడు మనం ముందుకెళ్ళేటప్పుడు రాణి మహల్ దగ్గర ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండేది. ఇటువైపు చూస్తే ఇటు కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడైతే మీరు చూడడం అయితే జరుగుతుంది కదా రాణి మహల్. ఓకేనా, ఇది వచ్చేసి ఆ రూమ్ చల్లగా ఉండేటట్టు డిజైన్ అయితే చేయాలి. ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్ళాలి. కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీకు వచ్చేసి నర్తనశాల అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి డైమండ్ ఆకారంలో ఉండేది. ఇక్కడ ఆ కాలంలో నర్తకులు అయితే నృత్యం చేసేవారు. అయితే అప్పుడు వారు లాంతర్ వెలుగులో నృత్యం చేస్తే ఎక్కువ అట్లా కనిపించకపోవడంతో దీనికైతే చుట్టూ డైమండ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అందుకే చూస్తే ఇది డైమండ్ ఆకారంలో ఉంటుంది. ఓకేనా, ఆ లాంతర్ వెలుగులో డైరెక్ట్ డైమండ్ రిఫ్లెక్ట్ తోటి అయితే ఎక్కువ లైటింగ్ అయితే వచ్చేది. అప్పుడు నర్తకులు ఇక్కడ నృత్యం చేస్తుంటే రాజు మరి ఇక్కడ కూర్చొని అయితే రాజు రాణి అయితే చూసేవారు. మరియు మిగతా ప్రజలు కూడా ఎవరైనా చూసేవారు అయితే ఇక్కడే ఉండి చూసేవారు. చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం మొత్తం అయితే డైమండ్స్ తోటి ఉండేటివి. ఓకేనా, ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం మనం. ఇలాగైతే మనం ముందటికి వెళ్తే ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది. దీనికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే రూమ్లో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ మాట్లాడినా కూడా మెల్లిగా కూడా అదైతే బాగా శబ్దం అయితే వినిపిస్తుంది. చూస్తున్నారా, ఈ యొక్క ప్రదేశంలోనే మీరు ఎక్కడైనా కూడా కొద్దిగా మాట్లాడినా కూడా స్పష్టంగా అయితే వినబడుతుంది. చూస్తున్నారా, మీకు రీసౌండ్స్ వస్తున్నాయో లేవో కానీ మొత్తం అయితే స్పష్టంగా అయితే వినబడడం జరుగుతుంది. ఇక్కడెక్కడ నిలబడి పుస్తకం మాట్లాడినా కూడా మీకైతే వినబడడం అయితే జరుగుతుంది. చూడవచ్చు, దానికి గల కారణం పైన ఆర్ట్ చూడవచ్చు, డైమండ్ ఆకారంలో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో వినిపించే శబ్దాలు ఒకసారి చూడండి. చూస్తున్నారు, మెల్లిగా మాట్లాడినా కూడా శబ్దం అయితే పెద్దగా అయితే వినిపిస్తుంది. హలో హలో హలో, చూస్తున్నారు ఈ చుట్టూ చూస్తున్నారు. ఈ గోల్కొండ కోట నిర్మించడం అయితే ఒకే రాయితో అయితే నిర్మించడం జరిగింది. ఆ రాయిని అయితే హోల్స్ చేసి చెక్క వేసి అందులో నీళ్లు పోస్తే 2-3 నెలలకు అది ఉబ్బి రాయి అయితే పలిగేది. అలా ఒకే రాయితో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే ఇది జడ్జ్మెంట్ హాల్. ఇక్కడ ఏదైనా కూడా శబ్దం క్లియర్గా వినిపిస్తుంది, చిన్నగా అయినా సరే. చూస్తున్నారు, ఇక్కడ ఎదురుగా చూస్తే మీకు ఇక్కడ ముందుకెళ్తే కనిపిస్తుంది చూడండి, పైన అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి రాజు అక్కడ నిలబడి కింద దోషులకైతే శిక్ష చేసేవాడు. ఓకేనా, అయితే అక్కడ నుంచి చూడడానికి గల కారణం ఏంటంటే రాజుకి ముఖం కనిపిస్తాం కానీ మనకు మాత్రం రాజు అయితే కనిపించడు. దీని ద్వారా ఎవరైనా అటాక్ చేసినా కూడా రాజుపై బాణం ఇట్లా వేసినా కూడా రాజుకైతే తలవకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కోణం ఏంటంటే తప్పు చేసిన వారు తన వారైనా ఎవరైనా సరే సమన్వయం పరంగా శిక్ష ఉండాలన్న ఉద్దేశంతో అయితే అలా అయితే పెట్టడం అయితే జరిగింది. అప్పుడైతే కిందున్న ఎవరైతే తప్పు చేసిన వ్యక్తుల్లో అతనైతే కనిపించాడు, అప్పుడైతే వారికి శిక్ష అనేది పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారుగా ఇక్కడ సౌండ్ ఎలా వస్తుందో, రీసౌండ్ అయితే వస్తుంది ఈ జడ్జిమెంట్ హాల్లో. ఈ కోట నిర్మాణ శైలి చూడవచ్చు. ఎక్కడ ఎవరైనా సరే చిన్నగా మాట్లాడినా సరే వినిపించే విధంగానైతే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు చిన్నగా మాట్లాడినా కూడా రాజుగారికి అయితే వినిపించేది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒకప్పటి నిర్మాణం. ఇది
ఇక్కడ చూడొచ్చు రాజా ప్రసాదాలు అని చెప్పి ఇక్కడైతే బోర్డు అయిపోయింది. గోల్కొండ మ్యాప్ అయితే ఇది గట్టిగా ఉండడానికి ఆ కాలంలో డంగు సున్నం మరియు కోడిగుడ్ల మిశ్రమం మరియు అనేక మిశ్రమాలతో కలిపి అయితే కట్టడం అయితే జరిగింది. అందుకే ఇప్పటికి కూడా అది చెక్కు చేరకుండా ఇంత అద్భుతంగా అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తారామతి మహల్. ఆ మీద తారామతి ఉండేది. ఇక్కడైతే ఆ కాలంలో ఆడవాళ్ళు అయితే నమాజులు అయితే చేసేవారు ఈ మసీదులో. అందుకే దీన్ని తారామతి మహల్ అనేవారు, ఎందుకంటే ఇక్కడ తారామతి ఉండేవారు కాబట్టి. ఓకేనా, ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ తారామతి మసీద్ అని ఇక్కడ ఉంది, చూపిస్తా. ఓకేనా, ఇక్కడ ఆడవాళ్ళను ఒక కోడింగ్ పద్ధతుల్లో అయితే ఇక్కడ ఉండే రూమ్స్లో అయితే పిలిచేవారు. ఇక్కడ ఎవరు రూమ్స్లో వాళ్ళు ఉంటే ఒక చప్పట్లు కొడితే ఒక రూమ్, రెండు కొడితే రెండు, ఇలా ఒక్కొక్క రూమ్కు ఒక కోడింగ్ తోటి అయితే కొట్టేవారు. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే ఇక్కడ పైన రూమ్స్లో ఉండే వారిని ఎలా పిలిచేవారు అంటే అప్పట్లో చప్పట్ల ద్వారా, అంటే ఒక చప్పట్లు కొడితే ఒక రూమ్, రెండు కొడితే రెండో రూమ్, మూడు కొడితే అన్నట్టు ఒక కోడింగ్ ద్వారా అయితే వీళ్ళైతే ఈ యొక్క చప్పట్లు అయితే కొట్టేవారు. ఆ కోడింగ్ ద్వారానే వాళ్ళు బయటకు వచ్చేవారు లేదా తలుపు తీసేవారు, వచ్చి చూసేవారు. ఓకేనా, అయితే ఇంతకుముందు చూపించినట్టు ఆ మసీద్ ఆర్కిటెక్ట్ కూడా మీరు చూస్తే హిందూ ఇస్లాం ఆర్కిటెక్ట్ ఉండేది. ఎందుకంటే ఆ మసీదుని హిందువులు నిర్మించారు కాబట్టి సగం హిందువులు సగం ముస్లింలు ఆర్కిటెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది మత సామరస్యానికి ప్రతీకగా అయితే ఉండేది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఓకేనా, ఇక్కడ మనం లాస్ట్కు ఎగ్జిట్ బయటకు దారి ఇక్కడ రైట్ సైడ్. ఓకేనా, చూసారు కదా వీడియో అయితే ఇలా ఉందో. పూర్తిగా అయితే వీడియోని అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేశా. ఇక్కడ ఆయుధాలు అయితే పెట్టేవారు. స్టార్టింగ్లో నేను చెప్పే కదా, ఈ రూమ్లోనే ఆయుధాలు అయితే ఉండేది. దాదాపు 145 రూమ్లు అయితే ఇవి మొత్తం ఆయుధాల కోసం అయితే వాడేవారు. ఇప్పటికి కూడా ఆనాటి పిరంగులు గుండ్లు అయితే ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తా. ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, అప్పటి ఆయుధాలు పిరంగులు గుండ్లు అయితే కనిపిస్తున్నాయి. అవైతే ఆ కాలంలో వాడినటువంటి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోల్కొండ యొక్క పూర్తి వీడియో. నాకు తెలిసి అయితే మొత్తం అయితే చూపించడం జరిగింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ, కీప్ వాచింగ్. కూడా ఇక్కడ నుంచి వ్యూ ఏదో ఉందో చూస్తున్నారా. ఓకే, వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. సైనింగ్ ఆఫ్.